దేశంలో ఒక పక్క నిర్మాణాలు జరుగుతుంటే మరో పక్క కూల్చివేతలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు గర్వించే విధంగా అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వడలి గ్రామంలో రామాలయం కూల్చివేశారంటూ వివాదం చోటు చేసుకుంది. ఎస్సీ వర్గం వారు ఆర్చ్ నిర్మిస్తామని చెప్పినప్పటి నుండి ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. అధికారులు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఇరు వర్గాల మధ్య వివాదాన్ని నెలకొల్పి కేసులు బనాయించారు. అది కాస్త తీవ్రమై రోడ్లపై రామాలయం జోలికి రావద్దంటూ ప్రాణత్యాగాలకైనా సిద్ధమన్నారు. రామాలయం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కూడా హిందూ మతాన్ని ఆచరిస్తూ రామనామాన్ని జపిస్తూ పెద్ద ఎత్తున ఏదైతే అయోధ్యలో రామ మందిరం నిర్మించి యాళ్ళ నాటి కళను నెరవేర్చే విధంగా కూడా ఏదైతే దేశ ప్రధాని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామానికి సంబంధించి ఒక వివాదం రాసుకుంది. ఏదైతే యాళ్ల తరబడి కట్టిన రామాలయాన్ని కూల్చేయాలంటూ కూడా ఏదైతే ఉప్పును జారీ చేయడంతో హిందూ సమాజానికి సంబంధించిన కొంత వ్యక్తులందరూ కూడా రోడ్డెక్కి రామాలయాన్ని పగలగొట్టకూడదు, ఎట్టి పరిస్థితుల్లో పగలగొడితే అడ్డుకుని తీరుతామని ఏదైతే రామనేపథ్యం జపిస్తూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ గుడిని తొలగించకూడదని అధ్యక్షుల వారి మీద కూడా అక్రమంగా కేసులు బలాయించాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా రోడ్డెక్కిన వైరం అయితే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికైనా అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది, అసలు ఈ వివాదానికి కారణం ఏంటి, దీని వెనక ఎవరెందుకు ప్రోత్సహిస్తున్నారు, అసలు హిందూ దేవాలయాన్ని పలగొట్టుకోవాల్సిన పని ఎందుకు వచ్చింది తెలుసుకునే కార్యక్రమం 60 చేద్దాం. చెప్పండి, అంటే మీకు ఇక్కడ వచ్చిన గొడవ ఏంటి, అసలు ఎందుకు మీరు రోడ్డెక్కి మా రామాలయాన్ని కూలగొట్టకూడదని చెప్పేసి ఎంత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మీరు ఎదుర్కోబోతుంది? ఇది అధికారులు అధికారుల నుంచి మాకు ఈ గుడి చిన్న గుడి అండి. ఇప్పుడు కట్ చేసుకుని అభివృద్ధి చేసుకున్నాం. మేము ఏం చేసినా మాకు ఏ కార్యక్రమం వచ్చినా ఇక్కడ పందిరి వేసుకుంటాం, ఇక్కడ గోగుమంట వేసుకుంటాం అండి. ఏ కార్యక్రమం చేయడం ఒక శ్రీరామ కళ్యాణం చేస్తే భోజనం పెట్టుకుంటాం. అలాంటి చోటుని ఎప్పుడు మాకు ఆ విషయాల్లో లేని కూడా ఒక పేపర్ తీసుకొచ్చి ఇది మాకు ఆమోదం అయిందని ఒక పేపర్ మాకు బయట పెట్టాను. ఆ పేపర్ ఏంటో మాకు తెలియదు. దాని గురించి కొద్దిగా ఎవరి కోసం కలెక్టర్ గారికి, ఎంఆర్ఓకి, ఎండిఓకి పేపర్ పెట్టామండి. మాకు దీని మీద తేల్చండి అని. అది ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. తీసుకోపోగా మాకు 3 సిట్టింగ్లు వేశారు. 3 సిట్టింగ్లు కూడా మమ్మల్ని దబాయించి మాట్లాడారు అధికారులు. అందరూ మమ్మల్ని దబాయించి మీకు అక్కడ కట్టుకుంటే మీకేమవుద్ది, అలా కట్టుకోవడం వల్ల మీకు నష్టమేంటి అని మమ్మల్ని దబాయించి మాట్లాడారు. అలాగనే మేము వెళ్ళాం, మేము ఒప్పుకుంటున్నదంటే గుడి ఎదుర్కొండగానో ఇలాగ గర్భగుడి ఎదుర్కొండగా అరిచెట్టి మీరు చేసుకుని ప్రతి కార్యక్రమం చేసుకోవాలి. అంటే గుడి ఎదుర్కొండ ఏం కడుతున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆర్చి కడుతున్నారు. ఆర్చి అని వాళ్ళు ప్రపోజ్ పెట్టారండి. ఒక ఆర్చి కట్టుకుంటున్నామని ఎస్సీ పేటకి వెళ్ళి రోడ్డు ఇలాగా ఎస్సీ పేటకి అండి ఇలాగ ఆ సంట దాకా వెళ్ళి రోడ్డు అండి రహదారి. అలాంటి రహదారి మీద ఆర్చి కట్టమంటున్నారు. అది మేము అడ్డుకోవడం చెప్పడం జరిగింది. మేము వెళ్ళి అడిగితే మాకు ఇదే మాట చెప్తున్నారు. ఎండిఓ గారు ఇది వాళ్ళకి అనుకూలంగా ఉంది, వాళ్ళకి పేపర్ ఇచ్చేది పంచాయతీ ఆమోదం ఇచ్చిందన్న. పంచాయతీ ఆమోదం ఎలా ఇచ్చిందో మాకు తెలియదు. మెట్లు ఇలా మాకు ఎదుర్కొండగా మాకు గర్భగుడి ఎదుర్కొండగా ఆర్చి కడతామన్నారు. ఇది గుడి అండి, ఇదే గుడి అండి మాది. మీరు అందరూ చూస్తున్నారు. ఈ మెట్లు ఇక్కడ పెట్టి మాకు గర్భగుడి ఎదుర్కొండగా మాకు ఆర్చి కడతామంటున్నారు. మేమైతే అడ్డుకోవడం జరిగింది. మేమైతే మాకైతే అభ్యంతరం చెప్తామండి. మాకు వద్దు అలాంటిది, ఇలాంటివి కెట్టకండి. మాకు అన్నదమ్ములు ఉన్న వాళ్ళ మీద వీళ్ళ అధికారులు వాళ్ళకి మాకు సయాజు మాకు గొడవలు రేపడుతున్నారు. ఏమైనప్పటికైనా సయోధ్య గురించి ఇక్కడ ఎటువంటి వివాదాలు లేకుండా కూడా చేయమని చెప్పేసి హిందూ భక్తులైతే మాత్రం పెద్ద ఎత్తున అయితే కోరుకోవడం జరుగుతుంది. ఏదైనప్పటికైనా కూడా ఈ వివాదాన్ని ఎటువంటి వివాదాస్పదంగా వెళ్లకుండా కూడా కాపాడే ఈ నాయకులు కూడా అలాగే అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకున్నాం. కెమెరామెన్ ఆదిత్య శ్రీనివాస్ 60 పశ్చిమ గోదావరి జిల్లా.